మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీతో జ్ఞాపకం చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే జయ జీవితం. అందరూ చెప్పండి, ఏంటది? జయ జీవితం. క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా మనము విజయం కొరకు నిర్దేశింపబడ్డాం కానీ అపజయం కొరకు కాదు. మనకు క్రీస్తు ద్వారా గొప్ప జయము కలిగింది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు గొప్ప జయము కలిగింది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము కలిగింది, మనము జయించాం. క్రీస్తు ద్వారా మనకు విజయం దొరికింది. అయితే చాలాసార్లు మనకు కలిగినటువంటి జయమును గూర్చి మనకు సరి అయిన జ్ఞానం లేకపోవటను బట్టి జయములో మనం నడుచుకోలేకపోతూ ఉన్నాం. ఈ జ్ఞానము మనకు పరిపూర్ణముగా లేకపోవటను బట్టి, అర్థం చేసుకోలేకపోవటను బట్టి మనం ఇంకా అపజయాలు ఎదుర్కొంటూ ఉన్నాం. సరి అయినటువంటి విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. మనకు కలిగినటువంటి జయమును గూర్చిన జ్ఞానం మనకు కావాలి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. నశించడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడం. క్రీస్తు ద్వారా మనకు ఏమి అనుగ్రహింపబడ్డాయో వాటిని గూర్చినటువంటి జ్ఞానము లేకపోవటను బట్టియే మనము విజయం పొందలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. విశ్వాసులమైనటువంటి మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు చెప్పండి? ఒక్కరే చెప్పారు. ఎవరు? సాతాను శత్రువు, సాతాను విరోధి. సాతానును గూర్చి అనేక మాటలు బైబిల్లో మనం చూస్తాం. దుష్టుడు అని, మోసగాడని, హంతకుడని, దొంగ అని, ఇంకా చాలా ఉన్నాయి. అబద్ధికుడని, అబద్ధమునకు జనకుడు అని, నాశనపుత్రుడు అని, ఇలాగ చాలా మాటలు చూస్తాం. అయితే ఈ శత్రువును గూర్చి ప్రభువు అయినటువంటి యేసయ్య చెప్పిన మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి. ఈ శత్రువును గూర్చి ప్రభువు అయినటువంటి యేసు మాట్లాడుతూ ఏమన్నాడో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్తకు రండి. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. 12వ అధ్యాయం 21వ వచనం. 12వ అధ్యాయం
అమ్మా క్షమించండి, 11వ అధ్యాయం 22వ వచనం, 21, 11:21. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతనిపై పడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్యములో ప్రభువు అయినటువంటి యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు అయినటువంటి యేసయ్య మాట్లాడుతూ ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే బలవంతుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. రెండవదిగా అతని కంటే బలవంతుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా బలవంతుడు ఉన్నాడు, రెండవదిగా అతని కంటే బలవంతుడు ఉన్నాడు. ఈ మొదటిగా చెప్పబడినటువంటి బలవంతుడు ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తీసుకుని ఏం చేస్తున్నాడంటే తన ఆవరణమును కాచుకుంటున్నాడు, తన సొత్తును భద్రపరుచుకుంటున్నాడు. యేసు ఇతరులను గూర్చి ఏమంటున్నాడంటే బలవంతుడు అంటూ ఉన్నాడు. ఈ మొదటి బలవంతుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఈ మొదటి బలవంతుడు ఎవరనగా విరోధి అయిన అపవాది అని జ్ఞాపకం చేసుకోండి. విరోధి అయిన అపవాది, వీడు బలవంతుడు అని ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు. అంటే వీడికి బలం ఉందా లేదా చెప్పండి? ఉంది కదా. ఎంత బలం ఉంది? అతనికంటే ఏంటి? తన సొత్తును తాను కాపాడుకునేటువంటి బలం ఉంది. యేసయ్య ఈ మాటలు చెప్పే సమయానికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. యేసు సిలువ వేయబడక మునుపు యేసయ్య శరీరధారిగా ఉంటున్నటువంటి దినాల్లో తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. బలవంతుడు అనేటువంటి మాట సాతానును గూర్చి, అపవాదిని గూర్చి ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నేను ఒక మాట అంటాను, యేసు బలవంతుడు అన్నాడు కానీ ఇప్పుడు వాడు బలవంతుడు కాదు అంటాను నేను. దేవుని స్తోత్ర. ఇప్పుడు వాడు ఎందుకు బలవంతుడు కాదు అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. యేసు మాట్లాడేటువంటి సమయానికి వాడు బలవంతుడు, ఎందుకంటే యేసయ్య సిలువ వేయబడలేదు. ఎప్పుడైతే యేసయ్య సిలువ వేయబడ్డాడో జరిగిన సంగతి ఏంటంటే వాని యొక్క బలము నశించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాడు బలవంతుడు అందామా బలహీనుడు అందామా చెప్పండి? బలహీనుడు. ఎంత బలహీనుడు? ఇది అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ వాక్యం చెప్తాను. నేను పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. 2వ అధ్యాయం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా చూడండి, అపవాది యొక్క బలమును ఏం చేశాడంటే యేసయ్య మరణము ద్వారా నశింప చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు మరణం, యేసు శిలువ మరణం అపవాది యొక్క బలమును నశింప చేసింది. అపవాది బలాన్ని ఏం చేసింది? నశింప చేసింది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అపవాది ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. ఎంత బలహీనుడయ్యాడు? ఈ ఎంత బలహీనుడయ్యాడో చెప్పాలంటే ఈ మాట గమనించండి. అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు అనేటువంటి మాట గమనించండి. నశింప చేయుటకు అనేటువంటి మాటకు 5 భావాలు ఉన్నాయి, 5 అర్థాలు చెప్తారు. గ్రీక్ భాషలో కటార్జియా అంటారు. ఈ కటార్జియా అనేటువంటి మాటకు 5 భావాలు ఉన్నాయి. ఒకటి, శక్తిహీనునిగా చెయ్యడం. యేసు ఎప్పుడైతే సిలువకెక్కాడో సాతాను శక్తిహీనుడైపోయాడు. యేసు సిలువకెక్కక ముందు వానికి బలం ఉంది. యేసయ్య సిలువకెక్కిన తర్వాత ఏమైందో తెలుసా? వాడు శక్తిహీనుడయ్యాడు. రెండవ అర్థం, చిల్లి గవ్వకు పనికి రాకుండా పోయాడు. నయా పైసా కూడా వీడు పనికిరాడంటాం, చూసారా? నయా పైసా కూడా వీడు పనికిరాడంటాం. అంటే ఒక చిల్లి గవ్వకు కూడా పనికి రాకుండా పోయాడు. మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం. ఈ రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎంతో మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు ఉంటారు, ఏ పని పాట లేకుండా తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పని పాట లేకుండా తిరిగేటువంటి వారిని మనం పట్టించుకుంటామా? చెప్పండి. ఎవడో ఒకడు మానసికమైనటువంటి వ్యాధితో ఉంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు. రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే నీవు సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఆఫ్ చేసి అతని దగ్గరికి వెళ్తావా? వెళ్ళం కదా. ఇప్పుడు ఈ మాట గమనించండి. నీ శత్రువు, విశ్వాసులకు శత్రువు అయినటువంటి సాతాను ప్రభు అయినటువంటి యేసయ్య సిలువకు ఎక్కుట ద్వారా ఎందుకు పనికి రాకుండా పోయాడు? నయా పైసాకు పనికి రాకుండా పోయాడు. చాలాసార్లు ఇవ్వకూడని ప్రాధాన్యత మనము శత్రువుకి ఇస్తూ ఉన్నాం కదా. ప్రార్థన చేస్తూ ఉంటా, సాతాను గడు చూసేస్తున్నాడు ప్రభువా, వచ్చేస్తున్నాడు ప్రభువా అని చెప్పేసి కంగారు అయిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ప్రార్థనలో ఎక్కువ భాగం దేవునికి కేటాయించవలసింది బదులు సాతానుకే కేటాయిస్తాం కదా. అనవసరమైనటువంటి ప్రాధాన్యత శత్రువుకి ఇస్తూ ఉంటాం. మూడవది, శక్తిహీనునిగా చేయడం అంటే, నశింప చేయడం అంటే అర్థం ఏంటంటే ఏమీ చెయ్యలేనటువంటి స్థితి అన్నమాట. సాతాను ఏమీ చెయ్యలేనటువంటి వాడు, ఏమీ చెయ్యలేనటువంటి వానిగా యేసు యొక్క సిలువ మరణం చేసింది సాతానును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ చేయలేడు, నిన్నేమీ చేయలేడు. ఇది మనం గ్రహించాలి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి ప్రభు అయినటువంటి యేసయ్య వచ్చాడు, లయపరిచాడు, క్రియాశూన్యునిగా చేశాడు, ఏమీ చేయలేనటువంటి వానిగా చేశాడు.
వాడు ఏమీ చేయలేడు. కానీ వాడు ఏం చేస్తాడంటే ప్రగల్భాలు పలుకుతాడు. లేస్తేనే కుంటోడు మనగాడనే సామెత ఉంది కదా. కుంటోడు కూర్చొని అంటాడు, నేనేం చేస్తానో చూస్తాను, నేను లెగిసి వచ్చానంటే నేనేం చేస్తానో చూడు అని ఈ కుంటోడు ఏం చేస్తాడు, కేకలు పెడతా ఉంటాడు. ఈడు కూర్చున్నంతసేపు ఈ కేకలు విని కంగారు పడతారు కదా. సర్లే నువ్వు రారా అని అన్నావు అనుకో, వస్తాడాడు. ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మన హృదయాల్లో బాగా ముద్రించుకోవాలి. మన విరోధి అయినటువంటి సాతాను వాడు ఏమీ చెయ్యలేడు. 4వ భావం చెప్తున్నాను. అపవాది నిష్ప్రయోజకుడయ్యాడు. ఎందుకు పనికిరాని వాడయ్యాడన్నమాట. యేసు యొక్క మరణం వారిని బలమును నిష్ప్రయోజకునిగా చేసింది. 5వది అపవాది యొక్క క్రియలు స్తంభింప చేయబడ్డాయి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువకెక్కారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలవంతుడు యేసయ్య సిలువ వేయబడక మునుపు బలవంతుడు. యేసు సిలువ వేయబడ్డారు, ఆయన సిలువకెక్కారు. సాతాను బలహీనుడయ్యాడు, నిష్ప్రయోజకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తా ఉన్నారు, బలవంతుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాని దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను, తన సొత్తును సంపాదించుకుంటూ ఉన్నాడు. సొత్తును సంపాదించుకుంటూ ఉన్నాడు. వీని యొక్క ఆయుధాలు ఏమిటి? ఎలాగూ వీడు తన సొత్తును తన దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ చూస్తూ ఉన్న వాక్యంలో బలవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆయుధములను ధరించుకొని, బలవంతుడు ఆయుధాలు ధరించుకొని ఏం చేస్తున్నాడంటే తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. వాడు ఉపయోగించేటువంటి చేసుకున్నట్లయితే ఆకర్షిస్తాడు. వాడు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. ఎంతో మనకు ఇచ్చేస్తున్నటువంటి వానిగా మనలను ఆకర్షిస్తాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, బలవంతుడు ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటంటే లోక సంబంధమైనటువంటి వాటిని మనకు చూపిస్తాడు, ఆకర్షిస్తాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు అయినటువంటి యేసయ్య జీవితంలో కూడా మనం చూస్తే యేసయ్యతో అంటూ ఉన్నాడు, ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతటిని చూపించాడు. ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతటిని చూపించి నీవు ఒక్కసారి నాకు సాగిలపడు, ఈ లోక రాజ్యముల మహిమంతా కూడా నీకు ఇస్తానన్నాడు. ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తాను. ఇదిగో ఎంత మహిమ ఉందో చూడు, ఈ లోకరాజ్యముల యొక్క మహిమను చూడు, నీ ఒక్కసారి నాకు సాగిలపడు, ఈ లోకరాజ్యముల మహిమ నీకు ఇస్తానని ఆ ఆకర్షణ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాడు. ఆకర్షణ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాడు. చాలాసార్లు దీనికి ఆకర్షితులై ఏం చేస్తున్నారంటే వాని యొక్క సొత్తుగా ఉండిపోవడానికి మనుష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని
వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకరాజ్యముల యొక్క మహిమ. లోకరాజ్యముల మహిమ అంటే అర్థం ఏంటంటే, లోకరాజ్యముల మహిమ అనగా ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు అన్నమాట. ఈ లోకములో ఉన్నటువంటి ధనాన్ని ఎరగా చూపాడు. దేవుని బిడ్డలారా, మన ధనం ఏంటో తెలుసా? దేవుడే మన యొక్క ధనం కావాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలని చెప్పి నాకు లాభకరములైనటువంటి వాటన్నిటినీ కూడా నేను నష్టముగా ఎంచుకున్నాను. నా సంపాదన క్రీస్తే, నా సంపాదన క్రీస్తే. దేవుని సేవకులారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మన సంపాదన క్రీస్తు కావాలి. క్రీస్తును సంపాదించుకొనడానికి మిగిలిన వాటిని మనము పెంటగా ఎంచుకోవాలి. సాతాను వేసేటువంటి ఆయుధం, వాడు మన మీద ప్రయోగించేటువంటి ఆయుధం ఏంటంటే ఆకర్షిస్తాడు. ఆకర్షించి రాబట్టుకొనడానికి చూస్తాడు. చాలాసార్లు వీటికి ఆకర్షితులై ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 2:5. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ఇక్కడ గోమెరును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. గోమెరును గూర్చి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. గోమెరు తన భర్త అయినటువంటి హోషేయను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది అని మనం ఆలోచిస్తే, ఆశించింది. గొర్రెబొచ్చు, జనపనార, తైలము, మద్యము ఇవి నాకు దొరుకుతాయని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం. ముండ్ల కంచె దాని మార్గములకు వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది ఈ బలవంతుడు చేసేటువంటి పని ఏంటంటే, వీడు వేసేటువంటి ఆయుధం ఏంటంటే, ఒకటి ఆకర్షిస్తాడు. రెండవదిగా వీడు వేసేటువంటి ఆయుధం అబద్ధాలు చెప్తాడు. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. చాలాసార్లు మరి విడుదల ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే సాతాను శక్తుల చేత బంధింపబడ్డారో వారి ద్వారా సాతాను మాట్లాడతాడు. నేను పలానా చోట నుండి వచ్చాను, నా పలానా పేరని చెప్తాడు కదా. చాలామంది ఏంటంటే చనిపోయినటువంటి వారి యొక్క పేరు చెప్పినప్పుడు చనిపోయినోడు దయ్యమైపోయాడని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకు అనుమానం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అబద్ధాన్ని వీళ్ళు నమ్మారు. రెండవ అబద్ధం చెప్తారు.
నీ సంగతి ఏంటో చూస్తానంటాడు. ఏ సేవకుడైతే వెళ్ళి ప్రార్థన చేసి విడిపించాలని చూస్తాడో వానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ సంగతి ఏంటో నేను చూస్తానంటాడు. అది అబద్ధమే. ఆడేం చూస్తాడు? చూడడానికి వాడికి ఏమీ శక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధాలు చెప్పి వాడు ఏం చేస్తున్నాడంటే తన ఆయుధములను ధరించుకొని తనకు సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. ఆకర్షింపబడి అబద్ధాలు నమ్మి మోసపోయి ఎంతోమంది వారి యొక్క వశములో ఉండిపోయారు. ఈ వశములో ఉండిపోయినటువంటి వారందరినీ కూడా వాడు ఏం చేసుకుంటున్నాడంటే జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు. ఇక వారి యొక్క వశములో నుండి తప్పించేటువంటి వారు ఎవ్వరూ లేరు. సాతాను యొక్క వశములో, సాతాను యొక్క ఆవరణలో, సాతానుకు సొత్తుగా దొరికినటువంటి వారిని విడిపించేటువంటి వారెవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మొదటి బలవంతుడు వీడు ఆయుధములు ధరించుకొని ఉన్నాడు. వీడు ఆయుధములను ధరించుకొని ఏం చేస్తున్నాడంటే చాలా మందిని మోసము చేసి తన సొత్తుగా చేసుకుంటా ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మరొక ఆయన వచ్చాడు. 22వ వచనం, లూకాసు వార్త 11వ అధ్యాయం 22వ వచనం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు. దేవుని స్తోత్ర. మొదటి బలవంతుని సొత్తుగా చాలా మంది ఉండిపోయారు. ఈ సొత్తుగా ఉన్నటువంటి వారిని విడిపించాలి. ఈ బలవంతుని చేతిలో నుండి విడిపించాలి. ఈ బలవంతుని చేతిలో నుండి వారికి విడుదల కావాలి. ఎవ్వరూ విడిపించలేరు. అంతకంటే బలవంతుడు మరొకడు కావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ అంతకంటే బలమైనటువంటి వాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. అతని కంటే బలవంతుడు అనేటువంటి మాట యేసు క్రీస్తుకు చెందిన మాటగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్ర. అతని కంటే బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన విడిపించ సమర్థుడైనటువంటి దేవుడు. అతని కంటే బలమైనటువంటి వాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? అతని కంటే బలవంతుడైనటువంటి ఒకడు అతని పైబడి జయించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎలా జయించాడంటే మరణము, రెండవది పునరుత్థానము. యేసు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా అపవాదిని జయించాడు. దేవునికి స్తోత్ర. మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఫరో యొక్క దాస్యములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఫరో యొక్క దాస్యములో ఉంటున్నటువంటి సమయములో 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి దాస్యములో ఉన్నారు. ఈ దాస్యములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఫరో ఏం చేస్తున్నాడు? భద్రముగా కాపాడుకుంటూ ఉన్నాడు. వెట్టి చాకరీ చేయించుకొనడానికి వారందరినీ కూడా భద్రముగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఇలాగ దాస్యములో ఉన్నటువంటి వారికి విడుదల ఎలా కలిగింది అనేటువంటిది మనం ఆలోచిస్తే వారికి విడుదల
ఎలా కలిగిందంటే పస్కా గొర్రె పిల్ల రక్తము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పస్కా గొర్రె పిల్ల రక్తం. ఈ పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, పస్కా గొర్రె పిల్ల ద్వారా వారికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు చెప్పాడు, ప్రతి ఇంటి ద్వారబంధము మీద 2 నిలువ కమ్మీలకు అలాగే అడ్డ కమ్మీకి ఈ యొక్క గొర్రెపిల్ల రక్తమును పూయాలి. ఈ గొర్రెపిల్ల రక్తమును పూసిన తరువాత జరిగేటువంటి సంగతి ఏంటంటే, ఏ ద్వారబంధపు కమ్మీకైతే ఈ రక్తం పూయబడిందో సంహారకుడు దానిని దాటి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దీనినే పస్కా అంటాం. పస్కా అంటే దాటిపోవుట. సంహారకుడు దాటిపోతాడు. ప్రియులారా, ఈ సంహారకుడు ఎవరు అనేటువంటి మాట మనం ఆలోచిస్తే, ఈ సంహారకుడే సాతాను. ఈ సంహారకుడే సాతాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. చాలండి, ఇక్కడ 2 పేర్లు చెప్పబడ్డాయి. హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో అపోల్లోయోను. ఈ 2 మాటలకు అర్థం ఏంటంటే సంహారకుడు, నాశనము చేయవాడు. కాబట్టి ఈ నాశనము చేసేటువంటి వాడు సంహారకుడు. ఏ ద్వారబంధపు కమ్మీకైతే ఈ యొక్క రక్తము పూయబడలేదు ఆ ఇంట ప్రవేశించాడు. ఏ ద్వారబంధపు కమ్మీకైతే రక్తం పూయబడిందో ఆ ఇంట సంహారకుడు ప్రవేశింపలేదు. మరి ఏం జరిగింది అక్కడ? ఇది నా ప్రశ్న. సంహారకుడు దాటిపోయాడు, అయితే రక్తం పూయబడినటువంటి ఇంటి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఏముంది? అక్కడేముంది? అది అక్కడేముంది? దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండము గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. 2 నిలువ కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. దేవుడే దాటిపోతాడా లేకపోతే సాతాను దాటిపోతాడా? ఎవరు దాటిపోతారు? సంహారకుడు దాటిపోవును. అయితే యెహోవా ఏం చేస్తాడు? మిమ్మును నాశనము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని సొరనీయడు. దేవుని స్తోత్ర. సంహారకుడు ఏ ఇంటి ద్వారబంధ కమ్మీలకైతే రక్తం పూయలేదు ఆ ఇంట ప్రవేశిస్తాడు. ఏ ఇంటి ద్వారబంధపు కమ్మీలకైతే
రక్తం పూయబడిందో అక్కడ ఏం చేస్తాడనే మాటను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. స్వరనీయుడు అనేటువంటి మాట దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కప్పి ఉంటాడు, ఆ ఇంటిని కప్పి ఉంచుతాడు. ఒక కవచము కప్పి ఉంచినట్లుగా ఆయన కప్పి ఉంటాడు. అది రక్తం పూయబడినటువంటి ఆ ఇంటి మీద నేను ఒక కవచాన్ని కప్పినట్టుగా ఆ ఇంటిని నేను కప్పి ఉంచుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తనలో ఈ మాటలు గమనించండి. 91వ కీర్తన హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నైనా. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కప్పును అనేటువంటి మాటకు అసలైన అర్థం ఏంటంటే ఒక దుప్పటిని మనం ఎలాగైతే కప్పుకుంటామో అలాగూ దేవుడు మనల్ని కప్పి ఉంచుతానన్నాడు. అది నిజంగా ఈ కాపుదల మనకి ఎంత అవసరమో చూడండి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, భద్రత లేనటువంటి దినాల్లో, క్షేమము లేనటువంటి దినాల్లో ఇది మనకు ఎంత అవసరమనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా అవసరం. దేవుడు అంటా ఉన్నాడు, ఏ ఇంటి ద్వారబంధపు కమ్మీలకైతే పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం పూయబడిందో ఆ ఇంటిని నేను కప్పి ఉంటాను. ఆ ఇంటిని నేను కప్పి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతని కంటే బలవంతుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ బలవంతుడు ఎవరనగా ప్రభు అయినటువంటి యేసయ్య. ఈ సొత్తంతా కూడా భద్రంగా కాపాడుకుంటా ఉన్నాడు. మొదటి బలవంతుడు ఏం చేస్తున్నాడంటే తన ఆయుధాలు ఉపయోగించుకొని తాను సంపాదించుకున్నటువంటి ఆ సొత్తంతటిని కూడా భద్రముగా కాపాడుకుంటూ ఉన్నాడు. అలాగూ భద్రముగా కాపాడుకుంటూ ఉన్నటువంటి వానిపై బడి అతనికంటే బలమైనటువంటి వాడు, అతనికంటే బలమైనటువంటి వాడంటే ప్రభు అయినటువంటి యేసు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ మొదటి బలవంతునిపై పడి జయించాడు. దేవునికి స్తోత్ర. మొదటి వారిని ఏం చేశాడు? జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జయించి ఏం చేస్తున్నాడో తెలుసా? జయించి అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ కూడా లాగి వేసుకుంటా ఉన్నాడు. అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ కూడా లాగి వేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సాతాను చేతిలో ఆయుధాలు ఉన్నాయా? లేవు కదా. దుష్టుని యొక్క అగ్ని బాణములు అని మనం చదువుతున్నాం కదా, ఉన్నాయా లేవా? సాతాను హాని చేయగలడా? చేయగలడా లేదా? చేస్తాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి.